హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకటేష్ రియాక్షన్స్. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే హైప్ ఇవ్వండి, ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈ వీడియోలో మనం జబర్దస్త్ మహేంద్ర గారు ఉన్నారు కదా, వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. నేను ఒక వీడియో చేశాడు కళ్యాణ్ గురించి, దాని గురించి. ఫస్ట్లో ఏదైతే బిగ్ బాస్ సీజన్ 9 లాస్ట్ వీక్ జరుగుతుందో అంతకు ముందర చేశాడులేండి. లాస్ట్ వీక్ అయితే ఎక్కువ చేశాడు. ఏం చేశాడంటే, కళ్యాణ్ పీఆర్ పెట్టుకొనే గెలుస్తున్నాడు, కళ్యాణ్ది ఏమీ లేదు, పల్లవి ప్రశాంత్ ఎలాగో కళ్యాణ్ అలాగే, కళ్యాణ్ ఏం ఆడాడని తనని గెలిపించాలి, పీఆర్తో నేను ఎక్కువ వస్తున్నాడు, తనుజ వల్ల టీఆర్పీ వస్తుంది, ఇమాన్యుయల్ కామెడీ చేస్తున్నాడు, డీమన్ వచ్చేసి టాస్క్లు ఆడాడు, కళ్యాణ్ ఏమీ చేయలేదు, అతను ఎందుకు గెలవాలి, అతను పీఆర్ పెట్టుకున్నాడు కాబట్టి ఇంతవరకు వచ్చాడు, చాలా ఇవి అని లాస్ట్ వీక్ అంతా తను కళ్యాణ్ గెలవకూడదు అనే వీడియో చేశాడు లాస్ట్ వీక్ అంతా. అందుకే ఒకసారి ఏదైతే స్కానర్ పెట్టి డబ్బులు అడిగాడో అప్పుడు కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా గట్టిగా వేసుకున్నారు అన్నని, దానివల్లే ఎక్కువ. అప్పుడంతా అంత మాట్లాడి ఇప్పుడు మళ్ళీ అనేది ఛాన్స్ దొరికిందిరా అని. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, అప్పుడు అంత కష్టపడ్డాడు కళ్యాణ్ గెలవకూడదని, అప్పుడు తెలియలేదు, ఇప్పుడు తెలిసింది. 1 ఇయర్ అయింది, ఏ మాత్రం కళ్యాణ్ క్రేజ్ అయితే తగ్గలేదు కాబట్టి ఇప్పుడు తెలుసుకున్నాడు. పల్లవి ప్రశాంత్ అలాగే కళ్యాణ్ వేరు. ఇతను ఏదైతే కళ్యాణ్ది క్యారెక్టర్ చూశారో అది అలాగే నిలిచిపోయింది. ఇప్పుడు ఆయనే చెప్పాడు, ఇప్పుడు ఏమంటున్నాడంటే టార్చ్ బేరర్ అంటున్నాడు కళ్యాణ్ని. ఇప్పుడు అగ్ని పరీక్ష వేరే భాషల్లో కూడా వస్తుంది కదా, ఇప్పుడు కళ్యాణ్ వల్లే వేరే భాషల్లో కూడా అగ్ని పరీక్ష తీసుకొని వచ్చాడు. కళ్యాణ్ క్రేజ్ అంతలా ఉంది. కళ్యాణ్ సీజన్ 1లో అగ్ని పరీక్ష సెలెక్ట్ అయ్యి ఆ తర్వాత బిగ్ బాస్కి వెళ్ళి విన్నర్ అయ్యాడు కదా, అందుకే మిగతా లాంగ్వేజ్ వాళ్ళు కూడా చూసి ఈ అగ్ని పరీక్షను వాళ్ళ లాంగ్వేజ్లో కూడా పెట్టాడు అని నిన్న ఓని ఎలివేషన్ ఇచ్చాడు కళ్యాణ్కి. అన్నకి ఇప్పుడు అర్థమైనట్టుంది. ఇక్కడ నేను చెప్పాలంటే కళ్యాణ్ది గేమ్స్ కానీ ఏవి ఎక్కువగా హైలైట్ కాకపోయినా ఎందుకు అతన్ని అందరూ ఓటు వేసి గెలిపించారంటే తన క్యారెక్టర్ వల్ల. నేను కూడా పర్సనల్గా తన క్యారెక్టర్కే ఓటు వేసా. లాస్ట్ వీక్ ఇద్దరికి వేసా, తనుజాకి కళ్యాణ్కి. నేను మామూలుగా ఓటు ఎవరికి వేసానో చెప్పను. లాస్ట్ వీక్ ముట్టుకు కళ్యాణ్కి తనుజాకి ఇద్దరికి వేసా. కాల్ వచ్చి తనుజాకి చేసా, ఓటు వచ్చేసి కళ్యాణ్కి వేసా. తన క్యారెక్టర్కి కనెక్ట్ అయ్యే అందరూ ఎక్కువగా ఓట్లు వేశారు అతనికి. గేమ్ ఆడాడు అంటే గేమ్ కూడా ఆడాడు. ఒకవేళ పీఆర్ పెట్టుకుంటే ఎప్పుడో థర్డ్ వీకే వెళ్ళిపోవాల్సినోడు. ఎలిమినేషన్ జోన్కి వచ్చిన ఆ తర్వాత సేవ్ అయ్యి మళ్ళీ ఏదైతే గేమ్ స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి తనకి అభిమానం పెరిగింది. ఆ తర్వాత తన క్యారెక్టర్ చూసి ఇంకా ఫినాలే వరకు వచ్చి గెలిచాడు కూడా. ఏమీ ఆడకుండా ఉంటే ఇంతవరకు వచ్చేవాడు కాదు. ఎక్కువగా తన క్యారెక్టర్ చూపించాడు కాబట్టి నేను ఇలా నిజాయితీగా ఉంటానని అది అందరూ కనెక్ట్ అయ్యారు. దానికే బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కూడా అయ్యాడు. ఇప్పుడు జబర్దస్త్ మహేంద్ర గారికి కూడా తెలిసి వచ్చింది అతని క్యారెక్టర్ ఏంటి, ఆ తర్వాత తనకున్న క్రేజ్ ఏంటి, పీఆర్ వల్ల వచ్చింది కాదు అని. నేను గట్టిగా నమ్ముతా, పీఆర్ వల్ల బలవంతంగా ఎవరు ఓట్లు వేయించలేదు. మనం పీఆర్ వేసి రుద్దినా కూడా మనకు పర్సనల్గా అనిపిస్తేనే ఒకరికి మనం ఓటు వేస్తాం. ఎవరో వచ్చి చెప్పారా అని ఓటు వేయం. ఇప్పుడు మనం గేమ్ చూసి వేసేదానికి వేరే వాళ్ళు చెప్పి ఓటు వేసేదానికి చాలా తేడా ఉంటుంది. వేరే వాళ్ళు చెప్తే ఎప్పుడో ఒకసారి ఓటు వేయచ్చు. అదే మనం పర్సనల్గా కనెక్ట్ అయితే వాళ్ళు ఎప్పుడైనా నామినేషన్లకు రాని ఎదురు చూస్తూ ఉంటాం వాళ్ళు ఓట్లు వేయడానికి, ఒకరు చెప్పనక్కర్లేదు. అందుకే పీఆర్కి మనం సొంతంగా కనెక్ట్ అయ్యేదానికి చాలా తేడా ఉంది. పీఆర్తో ఎవ్వరూ గెలవరు. ఎంత పీఆర్ పెట్టుకున్నా రుద్దినా కూడా మనం కనెక్ట్ అయితే కదా ఓటు వేయాల్సింది. పీఆర్ చెప్పారని ఒక వీడియో చేయొచ్చు అంతేగాని ఓటు అయితే ఎవ్వరూ వేయలేరు. మనం కనెక్ట్ అయితేనే ఎక్కువ ఓట్లు పడతాయి. అది కళ్యాణ్కి కనెక్ట్ అయ్యారు. అందుకే బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ అయ్యాడు.